ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పులి సంచారం కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. శంకవరం మండలంలో 17వ రోజు పులి జీ కొత్తపల్లి వద్ద తిష్టవేసింది. అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. కంటికి కనపడి వెంటనే మాయమవుతుంది. దానిని పట్టుకునేందుకు ఒక చోట బోను పెడితే మరో చోట ప్రత్యక్షమవుతుంది. తక్షణం పులిని పట్టుకోవాలని ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి. అలాగే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. దీంతో 11 హనుమాన్ బృందాలు చేరుకున్నాయి. జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు పర్యవేక్షణలో పులి వేట కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ రోజు పులిని బంధిస్తామని రామచంద్రరావు తెలిపారు. పులులను పట్టుకోవడంలో ప్రత్యేకత ఉన్న హనుమాన్ బృందాలు డిప్యూటీ సీఎం ఆదేశాలతో చేరుకున్నాయి. మరోపక్క పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. తీసుకెళ్ళాడు కదా అతనేమో. రెడ్డి, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎస్ సాంబశివరావు. థ్యాంక్ యూ అనుష. గత 17 రోజులుగా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని పలు మండలాలు గ్రామాలను ఎక్స్ప్లోరర్ గా నామకరణం చేసిన పెద్ద పులి భయపెడుతోంది. ఈ పులిని పట్టుకునేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడా వరకు ఇది కనీస చూపులో కూడా కనపడడం లేదు. ఎక్కడైతే దాని పాదముద్రలు, అదేవిధంగా దాని కదలికలు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా బోను పెడుతున్నారు. కానీ అంతలోనే అది మాయమవుతుంది. మొన్న రాత్రి శంకవరం సమీపంలో ఈ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు వెనుకనున్న కొండపై దాన్ని చూడడం జరిగింది. అక్కడ మాటు వేశారు, దొరకలేదు. అదేవిధంగా నిన్న కూడా కాకినాడ నుంచి తుని వెళ్లే రోడ్లో ఈ రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే తుని మండలం వెళ్తున్నారో తుని మండలం కాకుండా తిరిగి శంకవరం మండలంలోనే మండపం వద్దకు వెళ్ళింది. మండపంలో ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన మకాం ఏదైతే ఉందో ఆ మకాం దగ్గర మోటివేషన్ ఉండడం జరిగింది. నిన్న రాత్రి ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆయన ఖచ్చితంగా పులిని పట్టుకోవాలి, 16 రోజులు అయిపోయింది, నిన్నటికి 16 రోజులు అయిపోయింది, ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టుకోలేదు అని చెప్పి ఆయన వారినిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ ఆరాధిస్తారో దాంతో పులిని బంధించడంలో సురక్షితులైన హనుమాన్ టీంలని 10 బృందాలు పంపిస్తా ఉన్నారు. ఈ రోజు 11 బృందాలు వచ్చినాయి. ఈ హనుమాన్ టీముల వల్ల ఖచ్చితంగా పులి దొరుకుతుందని కూడా ఆశలు పెట్టుకున్నారు. వారు ఉదయం నుంచి కూడా అక్కడే తిరుగుతున్నారు. అయితే మరో విశేషం ఏంటంటే ఇవాళ ఇది జీ కొత్తపల్లి దగ్గర మోటివేషన్ ఉంది, ఖచ్చితంగా దీన్ని పట్టుకుంటామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. జీ కొత్తపల్లిలోనే ఇప్పటికీ పులి ఉందని చెప్పి చూసిన వాళ్ళు చెప్పారు. మధ్యాహ్నం అయితే కొంతమంది అక్కడ చూసి వెంకటాపురంలో పులి ఉందని చెప్పడం జరిగింది. వెంకటాపురం కూడా వెళ్ళారు. వెంకటాపురం నుంచి వచ్చిన తర్వాత ఇది జీ కొత్తపల్లికి రావడం జరిగింది. ఈ పులిలో ఏదైతే రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ఉందో దాని ద్వారా వీళ్ళు దాన్ని పట్టుకుని విశాఖ జిల్లా వదలాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. హనుమాన్ బృందాలు, ఈ హనుమాన్ బృందాలు అనేవి అత్యంత వేగంగా కదిలి పనిచేస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ బృందాలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటామని కూడా జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా పులిని పట్టుకుంటామని చెప్పారు. రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఈ 11 హనుమాన్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా దాన్ని కదలికలు గుర్తు పెడుతున్నారు. అది జనావాసాల మధ్య రాకుండా అడవిలోనే తిరిగే విధంగా కూడా దాని కదలికలు చూస్తున్నారు. ఏదైతే పీసీసీఎఫ్ పివి చలపతిరావుకి బాధ్యతలు అప్పగించారు, ఎవరు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని మేము ఖచ్చితంగా పులిని పట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు దాకా అది ఏ మనిషి మీద కూడా దాడి చేయలేదు, పశువుల మీద దాడి చేస్తుంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన పని లేదని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా పులిని పట్టుకుంటామని ఈ 11 బృందాలతో పాటు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసులు, ఇతర శాఖల అధికారులు కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఏదైతే జీ కొత్తపల్లి మీద మోటివేస్ ఉందో ప్రస్తుతం అధికారులు అంతా కూడా అక్కడే ఉన్నారు. దాన్ని అదుపులో తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అనుష. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. అక్కడ మీకు కూడా చెప్పిందో